స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మొదట భగవద్గీత గురించి తెలుసుకుందాం. గురుగారు, భగవద్గీత ఎందుకు చదవాలి? భగవద్గీతలో ఏముంటుంది? దీన్ని చదవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? అలాగే ఎవరైనా మరణించే సమయంలో భగవద్గీతను తప్పకుండా చదవాలంటారా? అలా లేదమ్మా. మరణించే సమయంలో చదవాలి అని ఎక్కడా చెప్పబడలేదు. లోకంలో మంచి కోరే నిమిత్తమై ఏర్పాటు చేయబడిన కొన్ని ఆచారాలు క్రమేణా అతిగా పరిణమించి దురర్థంలోకి ప్రవేశిస్తున్నాయి. లోకంలో దుర సంబంధంగా ఉండే అభిప్రాయాలని ప్రచారం చేస్తున్నాయి. భగవద్గీత విన్నా చదివినా మనోబలం పెరుగుతుంది. మరణాసన్న సమయంలో ఉన్న వ్యక్తి భగవద్గీత వింటే చనిపోతున్నటువంటి ఆ నిరాశ నిస్పృహల నుంచి బయటకు వచ్చి తిరిగి జీవించేటటువంటి శక్తిని పెంచుకుంటాడు. అది ఉద్దేశ్యం అక్కడ ప్రధానమైనటువంటిది. శంకర భగవత్పాదుల వారు భజగోవింద స్తవంలో ఒక శ్లోకం చెబుతారు. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికాపీత అని చెప్పి. భగవద్గీత ఏ కొద్దిపాటి చదివినా, గంగా జలాన్ని ఏ కొద్దిగా సేవించినా అలాంటి వారికి ఏ విధమైన అపమృత్యువు ఉండదు, యమభటుల వల్ల భయం ఉండదు, మనోధైర్యం పెరుగుతుంది అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ శ్లోకాన్ని మనం గమనించినట్లయితే ప్రతిరోజు భగవద్గీత మనం మననం చెయ్యాలి. ఏ రకమైనటువంటి నిరాశ, నిస్పృహ, బాధ, నిరాసక్తత, దుఃఖం, నా వద్ద లేదే అనేటటువంటి బాధ, పక్క వాళ్ళ వద్ద ఉన్నదే అనేటటువంటి అసూయ, ఇవన్నీ తొలగించుకొని నా వద్ద ఉన్నదేదో నా వద్ద ఉన్నది, నా పని నేను సక్రమంగా చేస్తే పరమాత్ముడు ఆ పైన నాకు కరుణకరో ఏదో అందిస్తాడు. లోకంలో ఏ విధంగా జనాలు ఉన్నారో, ఏ విధమైన వ్యవహారాలు లోకంలో కొనసాగుతున్నాయో, ఎన్ని విధాలైనటువంటి మనుషులు లోకంలో ప్రవర్తిస్తున్నారో సమస్త లౌకిక జ్ఞానాన్ని భగవద్గీత అందిస్తుంది. భగవద్గీతలో ఏ దైవాన్ని పూజించమనేటటువంటి శ్లోకం లేదు. కొబ్బరికాయలు కొట్టండి, అరటిపళ్ళు పెట్టండి, అగరత్తులు వెలిగించండి, ఈ కథ అంతా కూడా ఏ భగవద్గీత శ్లోకంలో కూడా మనకు కనిపించదు. కర్మ సన్యాస యోగం, మోక్ష సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం, సాక్షాత్తు భగవంతుడి విశ్వరూప సందర్శన యోగంలో కూడా పర్యావరణము, ప్రకృతి, గాలి, నీరు, కొండ, బండ, చెట్టు, చేమ అన్నింటిలో కూడా పరమాత్మ తత్వాన్ని దర్శించాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు, ఇలాంటి బోధ చేసేదే భగవద్గీత. కనుక పార్థాయ ప్రతిబోధితాం భగవదా నారాయణేన స్వయం, సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి కృష్ణ పరమాత్ముడిగా నిరాశలో నిస్పృహలో ఉన్నటువంటి ఆ అర్జునకు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అనే బాధలో ఉండే కృష్ణునకు, అర్జున విషాద యోగంలో ఉండేటటువంటి ఆ అర్జునునకు కృష్ణుడు బోధించినటువంటి 701 శ్లోకాల 18 అధ్యాయాల సారాంశమంతా ఏమిటి అంటే, యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోర్భూతే ధ్రువానీతరం మతిర్మమ సర్వధర్మాన్ ప్రత్యజ్య మామేకం శరణం వ్రజ అనే వాక్యాన్ని చరమ శ్లోకంగా చెబుతూ ఉంటారు. భగవద్గీత కర్మయోగాన్ని బోధిస్తుంది. నీ పని నీవు చెయ్యి, ఫలితం ఆశించకు. పని చేసే సమయంలో నైపుణ్యం పెంచుకో. నైపుణ్యం పెంచుకోవడమే నీ బలం. ఏ పని చేసినా ఆ పని చేసే విషయంలో నీకున్నటువంటి సునిశ్చిత శక్తి, పరిశీలన జ్ఞానం లేక స్కిల్స్ అంటాం మనం ఆంగ్లంలో, నైపుణ్యాలు, అవి పెంచుకోవడమే నీ బలం. ఇది బోధించేదే భగవద్గీత. రోజు చదవాలి. చనిపోయే వ్యక్తి వద్ద చదివితే ఆ దుస్థితిలోంచి లేక ఆ స్థితిలోంచి కూడా లేచి వచ్చి కూర్చుంటాడు. అందుకోసమే పూర్వం మననం చేసేటటువంటి వారు ఇప్పుడు నిత్యం చేస్తున్నారు. గురుగారికి మరో సందేహం. ప్రతి మంత్రానికి ముందు ఓంకారాన్ని జోడించి ఉచ్చరించడంలో అంతరార్థం ఏమిటి? పురాణాలలో ఈ ఓంకారం యొక్క
అర్థాన్ని ఎవరికి బోధించారు? యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః అని ఒక శ్లోకం. యః పరః స మహేశ్వరః అని పూర్తి అవుతుంది. వేదము ఆరంభం ప్రణవం, వేదం చివర ప్రణవం. అలాగే ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే అని ఉపనిషద్వాక్యం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని వేదవాక్యం. ఏమిటి ఈ ఓం అంటే? మహిళలు చదవకూడదా? మంత్రం ముందు చెబుతారా? స్వాహ అనో నమః అనో చెప్పడంలో తేడాలు చాలా చెబుతూ ఉంటారే. ఓంకారం లేకుండా శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః అని మహిళలు చెప్పాలి, ఓంకారం చెప్పకూడదు. ఏమిటో ఎందుకో ఇలాంటి నియమాలన్నీ కూడా అని పలువురిలో కొన్ని సందేహాలు ఉంటాయి. ఆ ఉ మ అనే 3 అక్షరాల శక్తుల సమాహారమే ఓం అనేటటువంటి ఈ మహాప్రణవము. ప్రణవము ఇది. ఆదౌ ప్రణవముచ్చార్య వ్యాహృతి ప్రణవంతతః బీజం మంత్రం సముచ్చార్య మంత్రాంతే బీజముచ్చరేత్ అని తంత్రశాస్త్ర వాక్యం. ఆదౌ ప్రణవముచ్చార్య, ఏ మంత్రానికైనా ముందుగా ఓం అని ఆ ప్రణవాన్ని జతపరిచి చెప్పినట్లయితే ఆ మంత్రం యొక్క శక్తి త్రివిధ రూపాలలో పరిణమిస్తుంది. మనకు సంబంధించి త్రివిధములు భూత భవిష్యత్ వర్తమానాలు, త్రిలోకములు సువర్లోకము అంటే దేవలోకము, మనుష్యలోకము, పాతాళలోకము, త్రివిధ అవస్థలు. మనం చేసే ఏ పని కూడా కాయిక వాచిక మానసికములు, ఈ మూడింటిలో కూడా మనకు మేలు కలిగించే విధంగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు చేర్చే విధంగా ఓం అనేటటువంటి ప్రణవాన్ని చేర్చి మంత్రాన్ని చెప్పాలి. మరి మగవారే చెప్పాలా, ఆడవారు చెప్పకూడదా? ఇది కూడా ఒక సందేహం. సబ్ క్వశ్చన్ లాగా మనం ఆలోచన చేస్తే, అయితే ఓం అనే ఆ బీజాక్షరాన్ని ఉచ్చరించేటటువంటి సమయంలో వినిర్గతం అయ్యేటటువంటి శక్తి నాభిస్థవన్హిమాహంతి సప్రేరయతి మారుతం. అష్టాధ్యాయిలో పాణిని చెప్తారు. నాభిలో నుంచి ఈ శక్తి ఉత్పన్నమై గాలి రూపంలో బయటకు వచ్చి నోటి ద్వారా లోకానికి వ్యాపిస్తుంది. నాభి నుంచి వెలువడేటటువంటి ఈ ప్రణవము నాభి చుట్టుపక్కల ఉండేటటువంటి జీర్ణమండల వ్యవస్థ, పునరుత్పాదక వ్యవస్థ, ఇవన్నీ కూడా మహిళకు సంబంధించిన ప్రత్యేక వ్యవస్థలు కనుక వీటిలో ఏ విధమైన చలనం కలిగినా ఆ మాతృస్వరూపానికి, దేవతా తత్వానికి విఘాతం కలుగుతుంది, అనారోగ్యం వాటిల్లే ప్రమాదం ఉంది. కనుక మహిళలు ఓం అనే ఆ ప్రణవాన్ని ఉచ్చరించరాదు అని వేదాంత దర్శనం ఇలా ఒక నియమాన్ని సహేతుకంగా జోడించి ఇలా వివరించి చెప్పింది. మనస్సులో అనుకోవచ్చు కానీ ఓం అని అనడంలో నాభి కండరాలు బిగబట్టి ఆ అగ్నిహోత్ర సమానమైనటువంటి ధ్వనిని ప్రకంపనలుగా పరా పశ్యంతి మధ్యమ వైఖరులుగా పండా చత్వ మేధ చార్విణి రూపాలలో చతుర్విధాలుగా బయటికి తీసుకువచ్చే సమయంలో ఆ అగ్నిహోత్రం నాభి లేక ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి వ్యవస్థలకు విఘాతం కలిగిస్తుంది కనుక వద్దన్నారు. ఇది ఇందులో ఉండేటటువంటి అంతరార్థం. గురువుగారు, ఇల్లు ఊడ్చేటువంటి చీపురును ఇంట్లోని ఎక్కడ ఉంచాలి? అలాగే సూర్య అస్తమయం అయిన తర్వాత ఇల్లు ఊడవకూడదా? అమ్మాయి, ఇల్లు ఊడవకూడని సందర్భాలు చాలా ఉన్నాయి. సూర్యాస్తమయం అయిన తర్వాత మాత్రమే అని కాకుండా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చి వెళ్ళిన వెంటనే 48 నిమిషాల వరకు 2 గడియల వరకు ఇల్లు ఊడవకూడదు. అలాగే ఇంటికి బంధువులు ఎవరన్నా వస్తున్నారు అని తెలిసిన తరువాత ఇల్లు ఊడవకూడదు. వచ్చే ముందు ఊడవకూడదు, వచ్చి వెళ్ళిపోయిన వెంటనే ఊడవకూడదు. సూర్యాస్తమయం అయిన తదుపరి 48 నిమిషాలలోగా సంధ్య కసువు అంటారు, పూర్తి చేసుకోవాలి. అది దాటితే ఇల్లు ఊడవకూడదు. మిట్ట మధ్యాహ్నం ఊడవకూడదు, అపరాహ్నం, రాత్రి, అర్ధరాత్రి వేళ ఇల్లు ఊడవకూడదు. సూర్యోదయం కంటే పూర్వమే ఇల్లు కసవు ఊడ్చుకోవాలి అంటారు, శుభ్రం చేసుకోవాలి. సూర్యోదయం అయిన 48 నిమిషాల తర్వాత అంటే ఉజ్జాయింపుగా 7 గంటలు, 7 గంటల తర్వాత కూడా ఇల్లు ఊడవకూడదు. జ్యేష్ఠాదేవి దరిద్రం ఇంట్లో కూర్చుంటుంది అని శాస్త్రం చెబుతుంది. ఎందుకు ఇంత కచ్చిగా చెప్పారు వాళ్ళు? అలాగే ఇల్లు ఊడ్చే నిమిత్తమే వినియోగించేటటువంటి ఆ చీపురు ఎక్కడ పెట్టాలి? చాలా పెద్ద ప్రశ్న.
తలుపు వెనక నిలబెట్టేస్తూ ఉంటారు. ఆ పిడికిలిగా పట్టుకునే భాగం నేలపైన, చివరలు అగ్రభాగాన్ని ఆకాశాన్ని చూసే విధంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలా పెట్టకూడదు, పరుండబెట్టాలి, గోడవాలున పరుండబెట్టాలి. దక్షిణం గోడ వైపు కానీ ఆగ్నేయం దిక్కున కానీ చీపురును భద్రపరిచే స్థలం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఆ కసవు ఊడ్చేసిన తర్వాత చెత్త చెదారమంతా కూడా ఒక చేటలోనికి సేకరిస్తూ ఉంటారు. చీపురు, ఆ సేకరించే చేట, ఈ రెండు ఒకదానితో మరి ఒకటి తాకరాదు. చెత్త కసవు అంతా జ్యేష్ఠాదేవికి సంబంధించిన సంపద. చెత్త కూడా శ్రీ మహాలక్ష్మి స్వరూపమే అంటుంది ఆర్ష విజ్ఞానం, ధర్మశాస్త్రం. సూర్యాస్తమయం కంటే పూర్వమే సంధ్య కసవు దీపం అంతా పెట్టే ముందే కసవు ఊడ్చుకోవాలి. ఇంటిలో నుంచి ఊడ్చే సమయంలో కూడా ఆగ్నేయం ఆరంభం చేసి ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, చివరలో ఈశాన్యం ఇలా పూర్తి చేయాలి. అంటే క్లాక్ వైజ్గా ఊడవాలి, యాంటీ క్లాక్ వైజ్గా ఊడవకూడదు. మిగిలిన భాగాన్ని అలా అలా తలుపుల చివరన ఈ చివరన చిమ్మేస్తూ ఉంటారు. తలుపు చివరలలో చెత్త ఉంటే ఆ ఇంట్లో మంచి ఊహలు కలగవు, సాలీళ్ళు గూళ్ళు పెడతాయి అని చెబుతారు. అలాగే వాకిలిని కూడా చిమ్మే సమయంలో దూరంగా ఇంటిలో ఉండే చెత్తని వీధిలోనికి అన్నట్టుగా అలా విరజిమ్మేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఆగ్నేయం వైపు నుంచి ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్గా వాకిలి అంతా కూడా తిరిగి మన ఇంటి వైపుకే ఈశాన్య దిగ్భాగంలో తీసుకువచ్చి అక్కడ చెత్త అంతా సేకరించుకొని భద్రంగా ఏ స్థలం కేటాయించామో లేక ఏ డబ్బా పాత్ర కేటాయించామో అక్కడ విసిరిపెట్టాలి. ఎక్కడిదక్కడ సర్ది వేయకూడదు. దీన్ని చైనీస్ వాస్తు శాస్త్రంలో కూడా ఛీ శక్తి అని అంటారు, నెగటివిటీ అంటారు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది అంటే అర్థం చెత్త ఉంది అని. చెత్త మనుషులు అని ఎవరి గురించో కూడా ఎవరు కూడా అంటూ ఉంటారు. చెత్త మనుషులు కూడానా చెత్త ఆలోచనలు. చెత్త అన్న పదం మనం విన్నప్పుడు ఒకసారి నవ్వు రావచ్చుగాక, కానీ ఆ పదం వెనకాల చాలా ఆలోచనలు ఉన్నాయి. కోపం వచ్చిందంటే చీపురు తిరిగేస్తే మరి అని ఇల్లాలు కూడా ఒక్కోసారి అంటూ ఉంటుంది. చీపురు తిరగవేస్తే పెద్ద ఆయుధం ఆవిడ చేతికి అని కూడా మనం నవ్వుకుంటూ ఉంటాం. చీపురును సూర్యాస్తమయం అయిన తర్వాత పొరపాటుగా కూడా తాకరాదు, తిరగవేసి అసలు పట్టుకోకూడదు, చూడకూడదు, కంటితో కూడా చూడకూడదు అంటుంది శాస్త్రం. బంధువులు ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆ వెంటనే మనం శుభ్రంగా ఊడ్చేసామనుకోండి, వాళ్ళు అబ్బే మర్చిపోయామండి అని మళ్ళీ వచ్చి ఇక్కడే నా పర్సు పెట్టాను, ఇక్కడే నా చెవి రింగు జారి పడిపోయింది అంటే కొంప కొల్లేరైంది. ఊడ్చేసాంగా. వాళ్ళకు అనుమానం, మనకు అనుమానం. మేము ఇక్కడే కూర్చున్నాం కదా అని మనం అంటాం. వాళ్ళు ఏదో చూసుకుంటారు, ఏమోలే అంటారు, ఉంటే దొరికిందని తీసుకువెళ్ళిపోతారు. ఇలాంటి లౌకికమైన అనేక కారణాలు కూడా ఈ నియమం వెనకాల ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఉన్న అనేక నియమాలు లౌకిక రీత్యా సమాజ ఉన్నతికి సంబంధించినది అని కూడా మనం చెప్పుకోవాలి. ఇది చీపురు కథ. గురుగారు, దుర్వ్యసనాలు తప్పు అని తెలిసినప్పటికీ కూడా మన పురాణాల్లో కొన్ని పాత్రలు ఆ వ్యసనాలకు లోనైనట్లు మనకు కనిపిస్తాయి. సప్త వ్యసనాలలో ఒకటైనటువంటి జూదం తప్పు అని తెలిసినా కూడా ధర్మవేత్త అయినటువంటి ఆ ధర్మరాజుకి అది తప్పు అని తెలియలేదా? ధర్మరాజు మాత్రమే అని కాకుండా నలదౌత్యం కథ, నలదమయంతుల కథ, నలచక్రవర్తి కూడా ఈ వ్యసనం బారిన పడినవాడే. రాజధర్మాలలో ఇది ధర్మం కదా మనం చదువుకునేది చెప్పుకునేది. సంఘధర్మము, స్థలధర్మము, కాలధర్మము, దేశధర్మము, వ్యక్తి ధర్మము, ఇలా వైయక్తికమైనటువంటి 16 విధాల ధర్మాలలో రాజధర్మం కూడా ఒకటి. ఒక వ్యసనమైనప్పటికీ 64 కళలలో ఒకటి ద్యూత కళ. ఇది ఒక క్రీడ. ఈ ద్యూత క్రీడ ద్వారా ఏమిటి ప్రయోజనం? ఎదుటివారి మనసులో ఏముందో గ్రహించి ఊహించి ఆ ప్రకారంగా మనం మన పావులను కదిపితే, మన అంచనాలని అంచనా వేసుకోగలిగితే, బేరీజు వేసుకోగలిగితే విజయం మనదే. చదరంగం ఒక ద్యూత కళ. అలాగే పచ్చీసు అన్న పేరిట ఆడేటటువంటి 24 గడుల క్రీడ ఒక ద్యూత కళ.
వివిధ రూపాలలో ఉండేటటువంటి ఈ కళలలో చతురంగం కూడా మనం గమనించినట్లయితే ఎదుటివారు ఎలా ఆలోచిస్తున్నారో మనం ఊహించి ఏ పావు వారు కదపబోతున్నారో గ్రహించి ఆలోచన ద్వారా అనుగుణంగా మనం కూడా మన పావులను పాచిక ద్వారా వేయగలిగితే విజయం మనదే. రాజరిక లక్షణాలలో ఒకటి ఎదుటివారి మనసులో ఏముందో ఊహించగలగడం. ఆ కళ పెంచుకోవడం కోసమే ఈ 64 కళలలో ఉండేటటువంటి ఒకనొక కళ ద్యూత కళ, ద్యూత క్రీడ. ఇది క్రీడ, స్పర్ధ. రాజరిక వ్యవస్థలో సాటి రాజు ద్యూత క్రీడకు ఆహ్వానించినప్పుడు నేను రాను అని చెప్పడం అవమానకరం. యుద్ధానికి రమ్మని పిలిచినప్పుడు ఎలా నేను రాను అనడం దోషమో, ద్యూత క్రీడ నిమిత్తమే కూడా ఆహ్వానించినప్పుడు నేను రాను అని చెప్పడం అంతే అవమానకరం, మర్యాద భంగం అంటుంది శాస్త్రం. ఇది రాజనీతి శాస్త్రం. ఆ శాస్త్రాన్ని అనుసరించే జరగబోతున్న వ్యవహారం తెలిసే ధర్మజుడు వచ్చాడు. ద్యూతంలో సమస్తము ఓడిపోయాడు. ధర్మరాజు ఓడిపోయినప్పటికీ ద్రౌపది వేసిన ప్రశ్న వలన సభికులలో కొంత కనువిప్పు కలిగింది. ఏదో కలలో లభించిన ధనాన్ని పణంగా పెట్టి ఓడిపోయాడు ధర్మరాజు అంటూ తేల్చివేసిన విదురుడి ధర్మబద్ధమైన వాక్యాన్ని విని ధృతరాష్ట్రుడు ధర్మజుడికి రాజ్యాన్ని తిరిగి ఇచ్చివేశాడు. తన రాజ్యానికి తాను తిరిగి వెళ్ళిపోతున్నటువంటి ఆ ధర్మరాజును మార్గ మధ్యంలో ఉండగా రెండవసారి మళ్ళీ దుర్యోధనుడు ద్యూత క్రీడకై ఆహ్వానించే నిమిత్తం దూతను పంపించాడు. రెండవసారి మళ్ళీ ధర్మరాజు ద్యూతం ఆడే నిమిత్తమై రాజభవనానికి రాక తప్పలేదు. ధర్మం తెలిసినవాడు కనుక జరగబోతున్న పరిణామం తెలిసి కూడా ఆడవలసి వచ్చింది. అది రాజరిక ధర్మానికి విరుద్ధం. వ్యక్తిగా నేను ఆడను అనవచ్చు, కానీ రాజుగా ఆడాడు కనుక తమ్ములను ఓడవలసి వచ్చింది, ద్రౌపదిని ఓడవలసి వచ్చింది, సమస్త రాజ్యాన్ని ఒడ్డిపోవలసి వచ్చింది, పోగొట్టుకోవలసి వచ్చింది. ఇవన్నీ కూడా వ్యక్తిగా కాకుండా ధర్మజుడు రాజుగా ఉండి ప్రవర్తించినటువంటి రాజధర్మానికి అనుకూలమైనటువంటివి కనుకనే ఆ ధర్మరాజు అజాత శత్రువు, ధర్మవేత్త. తెలిసి ఆడడంలో ఉండే అంతరార్థం ఇదే. అయితే ఇవన్నీ ద్వాపర యుగానికి సంబంధించిన ధర్మవాక్యాలు. కలియుగంలో ఏ విధంగా కూడా వ్యసనాల బారిన మనం పడకూడదు, వాటికి అలవాటు కాకూడదు. పారు ప్రల్లదనము, పరసు వేట ఇత్యాదిగా గల సప్త వ్యసనాలలో చేసిన పని తప్పు అని తెలిసి మరి ఒకసారి చేసే నిమిత్తమే ప్రయత్నాలు చేయడం ఆ తప్పుకు ఉండేటటువంటి వ్యతిరేక ప్రయోజనాన్ని 100 రెట్లు పెంచుతుంది. కనుక త్రాగడం ఒక వ్యసనం అనుకుందాం. రామాయణంలో లక్ష్మణుడు ఈ వ్యసనం బారిన పడిన వారికి మృత్యువు కలుగుతుంది అంటూ శపించాడు. మహాభారతం, రామాయణం, భాగవతం ఇలాంటి గ్రంథాలలో సప్త వ్యసనాలు భయంకరమైనవి. వ్యసనాల బారిన పడినందువలన ఒక వ్యక్తి కాదు సుమా, ఒక కుటుంబమే దుఃఖాల పాలవుతుంది, సమాజమంతా నష్టపోతుంది. కనుక దుర్వ్యసనాలు అని వీటిని నిరోధించే ప్రయత్నం చేసింది ఆర్ష విజ్ఞానం. ఇది కథ. మొక్కుబడుల పుట్టు పూర్వోత్తరాలు రామాయణంలోనే ఉన్నాయనంటారు, ఇది నిజమేనా? నిజమే అమ్మాయి. ఆపద మొక్కులు, సంపద మరుపులు అని కూడా మన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఏదో కష్టం వచ్చింది, ఏడుకొండలవాడా నీవేదయా అంటూ మొక్కుకోవడం, ఆ తర్వాత ఇప్పుడు కుదరడం లేదే తిరుపతికి రావడానికి, ఎల్లాగురా భగవంతుడా ఇక్కడ చిక్కడి పిల్లలు సమర్పించుకుందామా, లేకపోతే మన ఇంట్లో దీపం వెలిగిద్దామా, లేకపోతే చిన్న తిరుమలకి పెడదామా, ఇలా పర్యాయ ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అంటూ మనమే అన్వేషణ చేస్తూ ఉంటాం. శ్రీరామాయణంలో కూడా ఇందుకు మనకు ఆధారాలు ఉన్నాయి. రామ వనవాసం ఏర్పాట్ల సందర్భంలో రామ లక్ష్మణుల వెంట నడిచినటువంటి ఆ జగత్ కళ్యాణకారిణి జగన్మాత సీతాదేవి గంగా నదిని దాటేటటువంటి సమయంలో ఆ గంగకు అనేక నమస్కారాలు అర్పించి మొక్కుబడి మొక్కుకున్నది. ఈ నదిని దాటి విశాలమైన అటవీ వనాలలో సంచారం చేసే నిమిత్తమై ప్రయాణం చేయబోతున్న నేను నిర్ణీత కాలం గడిచిన అనంతరం ప్రశాంతంగా ఈ వనవాస జీవితాన్ని పూర్తి చేసిన తరువాత
తిరిగి అయోధ్య నగరానికి వచ్చే సమయంలో గంగమ్మ మళ్ళీ దాటి నేను నగరంలోనికే రావాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు నిన్ను దాటి వెళుతున్నాను కనుక తిరిగి నేను నా వనవాసమంతా కూడా ప్రశాంతంగా పూర్తి చేసుకుని నిన్ను దాటి మళ్ళీ నగరంలోని వచ్చేంత వరకు నీవు నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది, నా రక్షణ చూడవలసింది. అలా చేసినట్లయితే తిరిగి వచ్చాక నేను నీకు 1,00,000 ఆవుల పాలను నైవేద్యంగా సమర్పించుకుంటాను అని మొక్కుకున్నట్లుగా శ్రీరామాయణంలోనే ఉన్న వృత్తాంతం. తిరిగి వచ్చాక అనే మాట పట్టుకొని మనమంతా కూడా మొక్కుకొని ఆ వరం పూర్తి అయితే, మన సంకల్పం పూర్తి అయితే చెల్లింపులు చెల్లిస్తూ ఉంటాం. ఈ ఆచారంలో నేటికి తెలుగువారు మర్చిపోకుండా ఒక ధర్మాన్ని మటుకు పాటిస్తున్నారు. అదేమిటంటే ఏవైనా కార్యభారాల చేత గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి ఇలాంటి నదులపైన ప్రయాణం చేస్తూ ఆ నదిని దాటేటటువంటి సమయంలో రైల్లో పోతున్నా కూడా, బస్సులో పోతున్నా కూడా బ్రిడ్జీల మీద నుంచి పోయే సమయంలో ఆ నదిలోనికి ₹1 నాణ్యమో కాసు అలా వేసి 2 చేతులు జోడించి నమస్కరిస్తారు. సనాతనమైన రామాయణంలో ఉండే ఆచారాన్ని నేటికి తెలుగువారు విడిచిపెట్టకుండా పాటిస్తున్నారు. అంతరార్థాలు, సాంస్కృతిక పరమైన, సామాజిక పరమైన ప్రయోజనాలు అనేకం ఉన్నాయి, అది వేరే అంశం. కానీ ఆచారం మట్టుకు ఇలా కొనసాగింపబడుతూనే ఉంది. రామాయణమే ఆది అని చెప్పుకోవాలి. గురువుగారు, పరిహారాలు పాటిస్తే జాతక దోషాలు అనేవి తొలగిపోతాయా? కర్మ ఫలితం అనుభవించక తప్పదు అనుకునేటప్పుడు ఈ పరిహారాలు పాటించడం వల్ల ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది? ఇది కూడా ఆలోచన చేస్తే మాత్రమే తత్వం సుబోధకంగా అనిపించేటటువంటి ప్రశ్న. అవశ్యమనుభోక్తవ్యం కృతకర్మ శుభాశుభం అని ఒక వాక్యం. చేసుకున్న వారికి చేసుకున్నంత అనే మాట కూడా ఉంది. ఒక చక్రవర్తి తన రాజ్యంలో ఉండే ప్రజలందరినీ ఎవరు రాజ్యానికి వచ్చినా కూడా వారికి వంకాయలు అందించి అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అని అడిగేటటువంటి వాడు. పూర్వజన్మలో ఒక చక్రవర్తి బంగారం దానం చేస్తూ ఉండగా రైతు తన పంట పొలంలో పండిన వంకాయలు దానం చేసిన పుణ్యఫలం చేత ఇప్పుడు చక్రవర్తిగా జన్మించాడు. అందరికీ ఈ సంగతి తెలియదు. వంకాయలు దానం చేసిన పుణ్యఫలం చేత చక్రవర్తి అయినప్పటికీ ఇప్పటికీ వంకాయలే దానం చేస్తూ అంతకు ఇంత అయితే అనే ప్రశ్న వేసేవాడు. ఒక సాధువు వచ్చి అంతకు ఇంత అయితే ఇంతకు ఇంతే అనే సమాధానం ఇచ్చాడు. స్థాయిని అనుసరించి దానం చెయ్యాలి. ఎవరి స్థాయికి అనుసరించి వాళ్ళు దానం చెయ్యాలి. పరిహారాలు, పరిష్కారాలు ఇవన్నీ కూడా మనోబలాన్ని పెంచేవి అవుతాయి. కర్మ ఆధారంగా పుణ్యం చేసినట్లయితే పుణ్యఫలం, పాపం చేసినట్లయితే పాపఫలం అనుభవించక తప్పదు. కానీ అనుభవించే ఆ సమయంలో కొంత మనోధైర్యం పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది. ఈ కర్మ కారణంగా వచ్చేటటువంటి కాలం మంచిగా మారబోతోంది అనే విశ్వాసం కూడా మనలో పెరుగుతుంది. కనుక దాన రూపంలో ఏది చేసినా, ధర్మ రూపంలో ఏది ఆచరించినా మనకు తప్పకుండా శాంతి ప్రక్రియల పేరిట పాటించేటటువంటి పరిహారాలు, పరిష్కార మార్గాలు పుణ్యబలాన్నే పెంచుతాయి. అయితే మనం చేసేటటువంటి పరిహారాలు, పరిష్కారాలు ఏవి కూడా ప్రకృతికి, పర్యావరణానికి కీడు కలిగించేవిగా ఉండకూడదు. ఆ జాగ్రత్త తీసుకోవాలి. పరిహారం, పరిష్కారం రెండు ఒకటేనా అంటే కాదు అనే అనుమానం కూడా ఉంటుంది. చేసిన తప్పుకు ఇప్పుడు మనం చెల్లింపు చేయడం పరిహారం అవుతుంది. అలాగే చేసిన తప్పు తెలుసు తెలియదు, ఏ తప్పు చేయకపోవచ్చు, కానీ ఏదైనా పొరపాటుగా జరిగి ఉంటే తెలియక భవిష్యత్తులో ఏదైనా చేస్తామో ఏమో అది పరిష్కారం అవుతుంది. ఎక్కడో ఏదో తప్పు చేసి ఏ రోడ్డు క్రాసింగ్ వద్ద ఏ సిగ్నల్ చూడకుండా దాటి అదేదో మనకు చరవాణిలో సందేశం వస్తే ఇంకెక్కడో చెల్లింపులు చేస్తూ ఉంటాం. ఇది పరిష్కారం అవుతుంది. ముందుగా కొంత చరవాణిలో డబ్బులు జతపరుచుకుని ఉంటాం, జమ చేసుకుని ఉంటాం, చెల్లింపులు చేయడానికి సిద్ధంగా ఉంటాం. ఇది పరిహారం అవుతుంది. పరిహార పరిష్కారాలు పక్కపక్కనే ఉంటాయి, కానీ చేసే కర్మను ఆధారంగా రెండింటి విలువలను మనం నిర్ణయించవలసి ఉంటుంది.
గురుగారు ఇవాళ మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.